పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖని అడిగి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. వాలంటీర్ వ్యవస్థ అక్కర్లేదు, సచివాలయ వ్యవస్థ అక్కర్లేదు, పంచాయతీలను పరిపుష్టం చేస్తే ప్రజలు అదే కోరుకుంటారు అన్నటువంటిది ఆయన బలంగా నమ్మింది. అందుకోసమనే ఆయన ప్రత్యేకించి ఆయా వ్యవస్థల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, విమర్శించారు. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టించారు. ఇప్పుడు నిధులకి సంబంధించి ఏదైతే జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులిస్తే వాటన్నిటి దారి మళ్లించేశాడు అని ఆరోపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1452 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 15వ ఆర్థిక సంఘం నిధులుగా. ఇందులో 998 కోట్ల రూపాయలు పంచాయతీలకి, 454 కోట్ల రూపాయలు అర్బన్కి కేటాయిస్తే ఆ డబ్బుల్ని నేరుగా ఆయా వ్యవస్థలకే ఇవ్వాలి అన్నటువంటి పవన్ కళ్యాణ్ సూచన మేరకు, లేదా పవన్ కళ్యాణ్ మొట్టమొదటి నుంచి అడిగిన మేరకు చంద్రబాబు నాయుడు ఆ పని చేయమన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆ పని చేసి ఇది ఆ నిర్ణయం అమలు చేశామని ప్రకటించారు.